వెల్కమ్ టు AP19 న్యూస్. నందిగామ ఎమ్మెల్యే సోదరుడు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శాసన మండలిలో గురువారం ఈనాం భూముల సమస్యలపై ప్రసంగించారు. సర్వీస్ ఈనాం భూముల హక్కుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు. సర్వీస్ ఈనాం భూముల సమస్యను రెవెన్యూ శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. అధ్యక్ష, గతంలో కూడా ఈ అంశం మీద మాట్లాడిన అధ్యక్ష, రెవెన్యూ శాఖ మంత్రి వారిని అభ్యర్థించాను. సర్వీస్ ఇనాం అనేది అధ్యక్ష కృష్ణా జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా సర్వీస్ ఇనాం కింద కొన్ని వేల ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి అధ్యక్ష. గత 60 సంవత్సరాల నుంచి ఆ సర్వీస్ ఇనామ్స్ మీద ట్రాన్సాక్షన్ జరిగి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 2013లో ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని రెట్రోస్పెక్టివ్ అనే వర్డ్ యూజ్ చేసి మొత్తం ఇనాం అంతా కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో పెట్టారు అధ్యక్ష. అది సర్వీస్ ఇనాం అధ్యక్ష. ఆ సర్వీస్ ఇనాము గతంలో ట్రాన్సాక్షన్ జరిగినాయి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఆ ల్యాండ్ ప్రాపర్టీ లిస్టులో ఉండటం వల్ల చిన్న చిన్న పేదవారు అధ్యక్ష ఇల్లు కట్టుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, పొజిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు, అన్ని విధాలుగా గవర్నమెంట్కి అన్ని ట్యాక్సులు కడుతున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకున్న ఆ చిరుపాటు ఆస్తిని వాళ్ళకి అమ్ముకోవడానికి లేదు, ఆడపిల్లలకైతే కట్నాలకు ఇవ్వడానికి లేదు, అసలు ఏ విధంగా కూడా లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి గతంలో కూడా చాలాసార్లు ఇదే వేదిక మీద అడిగాను అధ్యక్ష. ఇప్పటికైనా సరే దాని గురించి ఒక నిర్ణయం తీసుకుని లేదా ఒక కమిటీ అండి అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఫలసిద్ధాలుగా నేను అడిగాను అధ్యక్ష. దానికి ఏం చెప్తున్నారంటే ఎపెక్స్ కోర్టులో పలానా జడ్జిమెంట్ ఉందని చెప్తున్నారు తప్ప ఆ జడ్జిమెంట్ ఏముందని కూడా ఎవరికి తెలియట్లేదు అధ్యక్ష. రానున్న సార్వత్రిక ఎన్నికల సమర్థ నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్లో ఎన్నికల సంసిద్ధతపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విసన్నపేట మండలం నర్సాపురం గ్రామంలో ఆటోలో తరలుతున్న అక్రమ రేషన్ బియ్యంపై గురువారం తెల్లవారుజామున అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 9,500 క్వింటాల రేషన్ బియ్యాన్ని లారీలోకి ఎగుమతి చేస్తుండగా విసన్నపేట సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు. 4 నిందితులపై కేసు నమోదు చేసినట్లుగా అధికారులు వివరించారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా దాని మీద మేము తనిఖీలు చేపట్టగా ఏకొండూరు తిరువురు మండలాలు తిరిగాము, అక్కడ దొరకలేదు. ఈ విసన్నపేట మండలంలో నర్సాపురం గ్రామంలో ఎన్ఎస్పి కెనాల్ పరిసర ప్రాంతాలు తనిఖీ చేస్తుండగా ఒక లారీకి ఒక 2 ఆటోల్లో వచ్చినటువంటి స్టాకు లోడ్ చేస్తుండగా వాటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయింది. దాంట్లో వచ్చేసరికి మొత్తం సుమారు 190 బస్తాలు పీడీఎస్ రైస్ ఉంది. ఈ 190 బస్తాలు పీడీఎస్ రైసు మన మెట్టుగూడెం రేషన్ డీలర్కి భద్రత నిమిత్తం అప్పగిస్తున్నాము. సంబంధిత మదిరాజు కృష్ణ శివదీపు మరియు ఈ పంపిణీలో ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నటువంటి డ్రైవర్ల మీద 6A కేసును క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వద్ద గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను దగ్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కండ్రిక గ్రామంలో చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన టీడీపీ కార్యకర్త నల్లజర్ల చెన్నకేశవులు కుటుంబాన్ని గురువారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చెన్నకేశవులు చిత్రపటానికి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెన్నకేశవులు కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును నారా భువనేశ్వరి అందజేశారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్కు హైకోర్టులో బెయిల్ లభించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత అతడికి బెయిల్ లభించగా కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించింది. ప్రతి ఆదివారం ముమ్మడివరం పిఎస్లో హాజరు కావాలని 25,000 రూపాయల పూచీకత్తు 2 ష్యూరిటీలు సమర్పించాలంది. కాగా 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై దాడి జరిగింది. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. మేరీమాత ఉత్సవాలు విజయవంతం చేసేందుకు నవదిన ప్రార్థనలు క్రైస్తవ భక్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. పడవల రేవు సెంటర్ నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. రామవరప్పాడు నుండి వచ్చే ఆటోలకు ఈఎస్ఐ కూడలి వరకే అనుమతి ఉంటుందన్నారు. కార్ల్ మార్క్స్ రోడ్లో ఆటోలను మాచవరం డౌన్ వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో దిగిన చోటే వాహనాలు ఎక్కాలని పోలీసులు సూచించారు. విశ్వాస ఎదుగుదలలో ప్రజల భాగస్వామ్యం, సాంఘిక ప్రసార మాధ్యమాల రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను మాఫీ చేసి ఇన్పుట్ సబ్సిడీ, ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని సూచించారు. జరుగుతూ ఉన్నాయి. అలాగే కౌలు రైతుకి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, సాగు చేస్తున్న రైతుకి కౌలు రైతుకి ఒక్కొక్క ఎకరాకి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, కరువు, తుఫాను, చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకి కౌలు రైతులకి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా సౌకర్యం చెల్లించాలి. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. దీంతో వందల మంది ఆశా వర్కర్లు ఏపీఐఐసిసి భవనంలో గల కార్యాలయానికి వెళ్లేందుకు బయలుదేరారు. వారిని అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను 23,000కు పెంచాలని, రాష్ట్రంలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు విద్యార్థి సంఘ నాయకులు, నిరుద్యోగులు చేరుకోగానే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. డబ్బులు ఆశ చూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన వాచ్మెన్పై బుధవారం గుంటూరు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తురకపాలెం పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉన్న ప్రభాకర్ 2 బాలికలకు డబ్బులు ఆశ చూపి భవనంపైకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికల వద్ద డబ్బులు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వారిని ప్రశ్నించగా విషయం బయటపడింది. వాచ్మెన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మద్యం మత్తులో ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్ డ్రైవర్ ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన మహిళ భీమవరంలో వ్యాన్ ఎక్కింది. వ్యాన్లో మహిళ తప్ప ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా తీసుకున్న డ్రైవర్ వేధించడం ప్రారంభించాడు. దీంతో మహిళ భయాందోళనతో కేకలు వేసింది. కేకలు విన్న కొంతమంది వ్యాన్ను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నేను చెప్తాను తప్పుగా మాట్లాడాను. తప్పుగా మాట్లాడితే ఈ లోపు ఆవిడ గారు కేకేస్తే కేకేస్తారు. 2 కిలోమీటర్ల నుంచి ఆవిడ ఉరికేస్తాక పెద్ద పెద్ద కేకలేసి అల్లరి చేస్తున్నా సరే ఇది వినిపించుకోకుండా బండి గ్యాస్ వచ్చే లారీ కొట్టేపోయాడు. ఈ లోపు వెనకాల వచ్చిన మోటార్ సైకిల్ ట్రాక్ చేసి ఆఫ్ చేసి పట్టుకుంటే ఆమె పళ్ళు వేసాడు. ఆపలేదండి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.